ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసం విశేషంగా మిథున రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ముందుగా వీళ్ళ ఆర్థిక స్థితిగతి కావచ్చు, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి. ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. మిథున రాశి వారిని మనం గమనించినట్టయితే కనుక మంచి చాకచక్యంగా కనిపిస్తుంటారు, అందంగా ఉంటారు, కొంచెం రౌండ్ ఫేస్తో అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే రిసెప్షన్ చూసి అలా ఆగిపోతారు చూసారా, అలానే వీళ్ళు రిసెప్షన్లో ఉంటే కనుక ఇంకా అవతలకి వెళ్ళేటువంటి అవసరం ఉన్నదనమాట. ఇక్కడే మాట్లాడేస్తూ ఉంటారు. ఇక హెయిర్ ఫోర్సెస్ గాను వీళ్ళు హెయిర్ కోస్ట్ గాను ఎక్కువ మంది పని చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కువ పుట్టిన దగ్గర కాకుండా వేరే దగ్గర సెటిల్ అవుతూ ఉంటారు. అలాంటి మిథున రాశి వారికి ఈ మాసం ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే కనుక మాసం వీరికి సగం కలిసి వస్తుంది. ఏప్రిల్ మాసం వీరికి అద్భుతంగా కాకపోయినా సగం అయితే కలిసి వస్తుంది. ఇక మిథున రాశి వారికి అయితే ముఖ్యంగా వారికి మార్చి బాగా కలిసి వస్తుంది. జూన్ మాసం జూలై మాసం అయితే అద్భుతంగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఇక జూన్లో అయితే కనుక వీరు ఈ 2020 సంవత్సరం జూన్ మాసంలో అనుకున్నది సాధించడానికి అయితే మాత్రం వీరు వెనకంజు వేయరు. అంటే ఆ మాసం దాకా వెనకంజు వేయరంటే ఈ మాసం నుంచి కలిసి రావాలి. ఈ 2 మాసాలు కలిసి వస్తేనే కదా అనుకున్నది సాధించుతారు. కాబట్టి తొలి అడుగు అనేది ఖచ్చితంగా ఈ ఏప్రిల్ మాసం 14వ తారీఖు తర్వాత అయితే వీరు ఏదైనా సాధించడానికైతే వెనకంజు వేయకుండా ముందుకి కొనసాగుతూ ఉంటారు. ఇక జాబ్ కోసం అంటే ఉత్తీర్ణులై ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాసి పాస్ అయినా ఫెయిల్ అయినా సంబంధం లేకుండా జాబులకు కొత్తగా అడుగు పెట్టే వారందరికీ కూడా ఏప్రిల్ మాసం బాగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు చేసేవారు ఎవరైనా ఉంటే 14వ తారీఖు తర్వాత జాబ్ పర్పస్ అయినా అయితే యూనివర్సిటీ సీట్ కోసమైనా విదేశీ కోసమైనా ఎలాంటి జాబ్ కోసమైనా సరే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి వస్తుంది. అడ్డమైనటువంటి వీడియోస్ కానీ భయభ్రాంతులు చేసేటువంటి వీడియోస్ కానీ వినేసి ఈ హోమే చేయాలి, ఈ పూజ చేయాలి, ఇది చేయాలి, నాకు ఇంతలా డబ్బులు ఇస్తేనే నీకు పని అయితే అనేదానికి ఎక్కడా లేదు. దానికి కేవలం ఒక విషయం ఏంటంటే మనిషి జీవితంలో కలిసి రావట్లేదన్నా, నేను అనుకున్న పని ముందుకు వెళ్ళట్లేదన్నా అవి గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి దోషాలు, మన గోచారము దశాంత దశలో మనకు ఉండేటువంటి కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివో కాదు. అవన్నిటికీ చేసుకుంటే పరిహారం అనేది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అవన్నిటికీ పరిహారం అనేది ఉంటుంది. ఏ గ్రహం బాగాలేకపోయినా పరిహారం ఉంటుంది, శాంతి పలుకుతుంది, చేయొచ్చు. కానీ మానవ గ్రహం అనేది ఒకటి ఉంటుంది. ఆ మానవ గ్రహం గనక మన మీద చేయించేటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేయిస్తే ఖచ్చితంగా దానివల్ల ఇబ్బంది పడుతుంది. మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఎదుటి వారికి ఏ విషయాన్ని కూడా షేర్ చేయకుండా ఉండాలి. ఇలాంటి వాటికి బలవకుండా ఉండాలి. అందుకనే ఏప్రిల్ మాసంలో దొంగ స్వాములు నమ్మేలా ఉన్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని వ్యక్తేసించి మరీ చెప్పబడుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే కనుక మిథున రాశి వారు ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసి ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసంలో ప్రయత్నం చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడే పెళ్లి అయ్యే యోచన కూడా కనిపిస్తోంది. మరొక అదృష్టం ఉందండి, అసలు మిథున రాశి వారికి లవ్వే సక్సెస్ అవ్వదు. అలాంటిది ఏప్రిల్లో ప్రయత్నం చేస్తే ఇక గురువు గారు చెప్పారు కదా అని ఇప్పటికిప్పుడే ప్రయత్నం చేయకూడదు. ఎప్పటి నుంచో ఉన్న లవ్ అయితే కనుక ఇంట్లో ఒప్పించుకొని నొప్పించుకుంటే కనుక ఆ లవ్ మ్యారేజ్ కూడా అవుతుంది, అది కూడా సక్సెస్ అవుతుంది. ఎంతకన్నా మిథున రాశి వారికి అదృష్టం ఏమిటని చెప్పండి. ఏ ఎమ్మెల్యే కొడుకునో లేకపోతే ఎంపీ కూతురునో లవ్ చేస్తారు, వారిని పెళ్లి చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా లైఫ్ సెట్ అయిపోతుంది, జీవితం సెట్ అయిపోతుంది. ఇంకెంతకన్నా ఏం కావాలి. మిథున రాశి వారు చూసారా మరి ఏప్రిల్ మాసంలో మిశ్రమ ఫలితాలు కాదు, శుభ ఫలితాల కన్నా ఘోరంగానే ఉన్నాయి. వీళ్ళకి బాగానే ఉంటుంది. ఇంకా భార్య భర్తల మధ్య సంబంధాలు కావచ్చు, కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, చిన్న చిన్న మాట ద్వారా ఏమన్నా మాట అనుకుని పెద్ద అయ్యే పరిస్థితులు ఏమైనా కనిపిస్తాయి. ఇక్కడ మిథున రాశి వారికి ముఖ్యంగా విషయం ఏంటంటే కనుక ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా వీరు లోపలే ఫీల్ అవుతూ లోపల ఏడుస్తూ లోపల నరనరాలు పీక్కుంటారు. కానీ ఎంతో ఇబ్బంది అయితేనే వీరు బయటపడతారు మాట్లాడాలన్న. అందుకని ఎవరికైనా అంటే మిథున రాశి వారికి ఎవరితోనైనా ఇబ్బంది ఉంటుంది, కానీ మిథున రాశి వారి వలన ఇంకోరికి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే వారు ఎక్కువగా మాట్లాడరు, మాట్లాడినా కూడా సామరస్యంగా చాకచక్యంగా చాలా ఆలోచించి ఎవరిని దురుసుగా మాట్లాడే తత్వం వారి దగ్గర ఉండదు. అంత మంచి వ్యక్తిత్వం ఉంటుంది. ఎవరైనా వీరిని అనాల్సిందే, శత్రువులు వీరికి ఉండాల్సిందే. అందుకని భార్య అయినా భర్త అయినా మిథున రాశిలో ఉన్న వారికి అయితే ఇబ్బంది లేదు, కానీ మిథున రాశి వారి వలన ఎదుటి వారికి ఇబ్బంది లేదు, కానీ వారి వలనే వీరికి ఇబ్బంది ఉంది. కాబట్టి కొంచెం దేవుడి దేవల్ల అనుకోవాలి, ఆ దండం పెట్టుకోవాలి అంతే. ప్రతినిత్యం కూడా దేవుడి ఆరాధనలో ఉండాలి. ఈ యొక్క కష్టాలు అనేది భార్యాభర్తల మధ్యన వీరికి స్ట్రెస్ వచ్చేలా చేయకూడదు. ఎంతైనా పడుతున్నారు కదా అని చెప్పేసి ప్రతి భారంతా కూడా నెత్తినేయకూడదు కదా.
అందుకని ఎదుటివారు జాగ్రత్తగా ఉంటే మంచిది. వీరికి ఉగ్ర రూపం, ఒకసారి కోపం వచ్చిందనుకోండి ఎదుటివారు ఖచ్చితంగా వారు ఏదోటి ఇరిగిపోతుంది. కాబట్టి వీరికి కోపం వచ్చేంత స్థాయికి ఎదుటివాళ్ళు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది? ఇక ఇలాంటి పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకా ఆర్థికం ఏముంది, జనాలు బాధపడాలి తప్పితే వాళ్ళకి ఆర్థికం ఏమి ఉండదు. కాకపోతే మిథున రాశి వారికి వీరు మిడిల్ క్లాస్గా ఉంటారు. వీరు పుట్టిన దగ్గర నుంచి మిడిల్ క్లాసు, వీరు పుట్టిన దగ్గర తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు బాగా కలిసి వస్తుంది. మిథున రాశిలో పుట్టడం ఒక అదృష్టం ఏంటంటే వీరి చేతి నుంచి ఏదైనా ఇచ్చినా వీరి తల్లిదండ్రులకైనా అత్తవారింటికి వెళ్ళిన తర్వాతైనా వారికి బాగా కలిసి వస్తుంది. వీరికి మాత్రం అలానే ఉంటారు, వీరు మాత్రం అదే కంచం అదే మంచం అంటే ఉంటారు. కానీ వీరితో పాటు ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అదేంటో అదృష్టం ఉంటుంది. ఎవరికైనా సరే మిథున రాశి వారి ఫ్రెండ్ ఉంటే మాత్రం వాళ్ళు వదులుకోకూడదు. ఈ మిథున రాశి వారి ఇంట్లో ఉంటే మాత్రము వారికి ఖచ్చితంగా వారికి ఏదో విధంగా కలిసి వస్తుంది. కాబట్టి అది అదృష్టం అని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎవరికైనా వీరు డబ్బులు ఇచ్చారనుకోండి, ఈ మాసంలో ప్రయత్నం చేస్తే 14వ తారీఖు తర్వాత వసూలు చేయొచ్చు, అడిగితే డబ్బులు ఇస్తారు. ఆరోగ్యపరంగా అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, ఆస్తమా లాంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. ఇక కొత్త రకమైనటువంటి వనరులు, కొత్త రకమైన వరవడి, కొత్త రకమైనటువంటి రంగాల్లో కూడా ఈ మాసంలో అడుగు పెట్టొచ్చు 2వ తారీఖు తర్వాత. ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత ఎలాంటి రంగాల్లోకైనా అడుగు పెట్టడానికి అయితే సానుకూలంగా ఉంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక మెడికల్ కానీ, బట్టలు కానీ, వాటర్కి సంబంధించిన కానీ, పాలకు సంబంధించినటువంటి వస్తువులకి వీరు వ్యాపారం చేయడానికైనా, జాబ్ ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, జాబుల్లో అయినా ప్రయత్నం చేసుకుంటే కనుక నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తుంది, ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్, అలానే ట్రాన్స్ఫర్స్ కూడా ఉండేటువంటి దానికైతే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అలానే మోటివేషన్ క్లాసెస్ కానీ, మాస్టర్స్ కానీ, ఏదైనా ఇన్స్టిట్యూట్స్ పెట్టేదానికి కానీ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలానే ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో వీళ్ళకి శత్రువులు ఎవరు గురుగారు? ఎవరిని నమ్మాలి, ఎవరితో చాలా జాగ్రత్తగా ఉండాలంటే నష్టం ఎక్కడ జరుగుతుంది వీళ్ళకి మెయిన్ గా? ఖచ్చితంగా ఆడపిల్లలకైతే శత్రువులు తోడుకోడల నుంచి, ఆడబిడ్డల నుంచి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి క్లారిటీ అనమాట. అలానే మగవారికి అయితే మాత్రము షడ్డుకులు అంటారు, తోడల్లుళ్ళు. ఒక ఆడపిల్ల ఇంట్లో 4 ఆడపిల్లలు ఉంటారు, వారి యొక్క భర్తలు ఉంటారు కదా, వారి వల్లనే వీరికి శత్రుత్వం. రెండోది వారి అత్తయ్య, వారి నుంచి వచ్చేటువంటి బంధువర్గం, ఇలాంటి వాళ్ళ వల్లనే శత్రుత్వం పెరుగుతూ ఉంది. కాబట్టి కొంచెం ఆచి చూసుకొని అడుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే మరొక శత్రువు ఉన్నారు, అజాత శత్రువు అనమాట. వీరికి ఎప్పుడో పరిచయాలు ఉంటాయి, పాత పరిచయాలు. మగవారికి అయితే, ఏది మిథున రాశిలో పుట్టినటువంటి మగవారికి అయితే ఎప్పుడో పాత పరిచయాలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడో కాలేజీల్లో కన్నుకొట్టిన వాళ్ళు, లేకపోతే ఆఫీసుల్లో చేయబొట్టుకున్న వారు వీళ్ళు ఉంటారు. వారి వలన అయితే మన వీక్నెస్ పాయింట్, మన లూజ్ పాయింట్ చూసుకొని మన మీద దెబ్బేసేలాగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి వాళ్ళని ఎప్పుడు వదులుకోవాలనుకోరు కదా. కాబట్టి ఎవరి కూడా ఇలాంటి వారు వారి లైఫ్లో రాకుండా బాధపడి భంగపడి ఉండి మళ్ళీ ఇతనే కావాలనుకొని వచ్చి వీరిని ఇబ్బంది పెట్టినా చెంత చేర్చుకోవాలని ఒకటి ఆ ఒక దురుద్దేశంతో ఉండి ఇబ్బంది పెడతారు. వారి వల్ల అయితే కొంచెం స్ట్రెస్ అయ్యేటా ఉంది. కాబట్టి ఎవరితో ఎక్కువగా డిస్కస్ చేయకుండా, మాట్లాడకుండా, ఎక్కడ ఉంటున్నాము, ఏం చేస్తున్నాం చెప్పకుండా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఇంకా అవసరమైతే ఏదైనా దీక్ష తీసుకున్నానని చెప్పుకోవాలి దేవుడి వల్ల. అప్పుడు వీరికి శత్రుభయం అనేది కొంచెం తగ్గుతుంది. ఇలాంటి వారి వల్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అలాగే వీళ్ళకి ఈ నరఘోష, నరదిష్టి బాగా ఎక్కువగా ఉందన్న, శత్రువుల నుంచి బాగా ఇబ్బందిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం అనుకున్న, ఇంట్లో చిరాకు చికాకు ఎక్కువై డిప్రెషన్ ఉన్న పరిస్థితులు ఉంటే ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి గుండ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీరికి ఒక గుమ్మడికాయ అయితే చాలా బాగుంటుంది. ఈ మాసంలో బాగా మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి గుమ్మడికాయ ఒకటి, మంచి గుమ్మడికాయ తీసుకోవాలి. ఈ మంచి గుమ్మడికాయ తీసుకొని పగలగొట్టుకొని కూర వండుకొని తినాలి. కాదు, ఈ గుమ్మడికాయ తీసుకొని దానిపైన కర్పూరం పెట్టేసి దిష్టి తీసుకోవాలి. తనకు తానేం తీసుకోవచ్చు, స్త్రీ పురుషులు ఇరువురు కూడా తీసుకోవచ్చు. తనకు తానే తీసుకోవచ్చు, ఎవరైనా పెద్దవారు ఉంటే వారి చేతనే తీయించుకోవచ్చు. ఈ గుమ్మడికాయ అనేది దిష్టి తీసి అక్కడ పగలగొట్టకూడదు. అది జాగ్రత్తగా సంచిలో పెట్టుకొని తీసుకొని వెళ్ళి అక్కడ నీళ్ళలో పడివేయాలి, లేదా పొదలుగా ఉన్న చెట్లలో పెట్టి రావాలి. జాగ్రత్తగా పెట్టి దండం పెట్టుకొని రావాలి. వీరికి నరదిష్టి, నరఘోష కాదు, శత్రుభయం కూడా తగ్గిపోతుంది. ఈ చిన్న పరిహారం వీరికి అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఇక దేవుని అనుగ్రహం కూడా వీరికి ఖచ్చితంగా కావాలి. పెళ్ళై పిల్లలు పుట్టుకుని ఉన్న వారికి, పెళ్లి త్వరగా అవ్వట్లేదు అనుకున్న వారికి ఈ పరిహారం వీరికి అద్భుతంగా ఉంటుంది. ఏమిటంటే శనగలు, పుట్నాలు, అలానే ఈ యొక్క బఠానీలు, పచ్చి బఠానీలు ఉంటాయి, ఇవన్నీ కూడా కలిపేసి, పల్లీలు, ఇవన్నీ కూడా కలిపేసి గుడాలు ఉండాలి, గుగ్గిళ్ళు ఉండాలి. ఈ గుగ్గిళ్ళు వండేసి దాంట్లో ఇంగు వేసేయాలి, తాలింపు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేయాలి, బెల్లం కూడా వేయాలి. ఈ వేసినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా విష్ణు ఆలయంలో కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర కానీ నైవేద్యం పెట్టాలి. ఇది వీరికి అద్భుతమైనటువంటి పరిహారం. ఈ పరిహారానికి గురువుకి కనీసం ఒక 25,000 ఇవ్వాలి. ఈ పరిహారం చేసిన వెంటనే పెళ్ళి ఉన్న వారికి పిల్లలు పుడతారు, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, అలానే లవ్ ఉన్నా కూడా సక్సెస్ అవుతుంది. పరిహారం చూడండి, రూపాయలోనే ఉంది కదా,
కానీ ప్రతిఫలం ఎంత పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు అవుతారు. వీళ్ళకి కలిసి వచ్చే కలర్ కావచ్చు, కలిసి వచ్చే లక్కీ డేట్స్ ఏమన్నా ఉన్నాయి మంత్లో? ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చేటువంటి డేట్ కావచ్చు, లక్కీ నెంబర్ కావచ్చు. ఏప్రిల్ మాసంలో 4 and 6 చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి, 4 ఏప్రిల్ మాసం అంటే 4 వారికి కలిసి వచ్చే మిశ్రమం ఫలితాలు వచ్చేటువంటి ఏప్రిల్ మాసం అన్ని కూడా కలిసి వస్తున్నాయి వారికి. ఇక మిథున రాశి వారికి 4 ఒకటి 6 ఒకటి బాగా అద్భుతంగా ఉంటుంది. రెండోది వీరికి కలర్ వచ్చి కాఫీ కలర్, ఊదా కలర్, మిల్క్ కలర్ ఉంటుంది కదా, మిల్క్ బేబీ కలర్ ఉంటుంది కదా, అలాంటి కలర్స్ అంటే దాని మిల్క్ బేబీ పింక్ అంటది. అలాంటి కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. అలానే వీరికి మరొకటి ఏంటంటే వారం, సోమవారం, గురువారం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వీరు దత్తాత్రేయ స్వామి వారికి, సాయిబాబా వారికి కూడా ఏదైనా గోధుమ రొట్టెలు ఉప్పు వేయకుండా చేసి కూడా నైవేద్యం పెట్టుకుంటే అద్భుతంగా వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు పోతాయి. స్ట్రెస్, మైండ్ పరంగా ఎక్కువ ఆలోచించే వారికి కూడా ఈ యొక్క సాయిబాబా గారు కావచ్చు, దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు, వీరిద్దరు కూడా వీరికి మంచి చేస్తారు. ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు. ఇక వీరికి అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్తారు. కాకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఒక్క పరిహారం చేసుకుని చాలు. 2 మిరియాలు తినేసి బయటకు వెళ్ళిపోవాలి. ప్రతినిత్యం కూడా 2 మిరియాలు తిని బయటకు వెళ్తే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. పోయేటప్పుడు ఒక సంచి తీసుకపోతే వచ్చేటప్పుడు సంచి నిండుగా తీసుకోవచ్చు. ఈ పరిహారం ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.